TV1 తెలుగు భక్తి టీవీ. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది ఇప్పుడు లవర్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. సో నేను చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ కొంతమంది అయితే ఇప్పుడు ఈ పలానా టెంపుల్లో పలానా వ్యక్తి శివ అనే దీంతో కొంతమంది చెప్తున్నారు. దాని పట్ల ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఎంతవరకు అంటే ఇప్పుడు పెళ్ళి అయిండే వాళ్ళు వచ్చినారన్న, నాకు లవ్ సక్సెస్ కావాలని నేను అడుగుతాను, మీకు ఏం ప్రాబ్లం అంటే నాకు పెళ్ళాం చచ్చిపోయింది, నేను ఒక నిష్ట పెట్టుకున్నాను, దాని నుంచి నాకు అయ్యా మదర్ చేసి అని చెప్తారు. అనే లోపల నేను చెప్తాను, ఇట్లా 11 బీగాలు కాటేరంకేయండి, ఒకటి లవ్కి 11 బీగాలు, ఒకటి కాటేరం 12 బీగాలు వేయండి అని వాళ్ళు బీగాలు ఎత్తుకొని వస్తారు. బీగాలు ఎత్తుకొని వచ్చిన తక్షణము వాళ్ళు ఎత్తుకొని వచ్చి నా చేతికి ఇస్తారు. నేను ఎత్తుకొని పోయి మా గురూజీ తవ్విస్తాను. మా గురూజీని మంత్రం వేస్తాడు, నేను మంత్రం వేసి ఇద్దరు నికరంగా వేసి కొట్టి చేయిస్తాము. 5 వారాల లోపల సక్సెస్ అయింది. నేను ఇప్పుడు పెండ్లు అయిండారా పాపము, వాళ్ళ ఇంట్లో దీపం పెట్టే ఒక ఆడ ఏం వచ్చినా వాళ్ళకి సంతోషము, ఈ గుడికి పోతే మేము అక్కని పక్కా సక్సెస్ అయిండారు. పిల్లంటే మేము వీడియోలతో సత్తా ఉండయినా నాతవా ఇస్తాను అట్లా. ఇప్పుడు లవర్స్లు అంటే ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటారు, బ్రేకప్ అయిపోయి ఉంటుంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు, అప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే లింక్ అయ్యి ఉంటారు, వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది మనకు. అప్పటికి వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ బెదిరించింటారు, వేరే వ్యాపారం అయిపోయి ఉంటాడు. సరే దీనికి ఏం కారణమో కడిపి తలకి మందు వేసి ఉంటారు, దాని నుంచి వస్తారు ఇట్లా గుడి వశీకరం చేయిస్తారని మేము పక్క వస్తారు. ఇట్లా బీగాలు అడుగుతారు, 11 రూపాయలు భద్రకాలం ముడికి పెట్టిస్తాను. ఈడ కాటేరంకి వచ్చి 11 బీగాలు, ఒకటి వచ్చి లవ్కి ఒకటి. ఇప్పుడు ఏదైనా మంచికే చేస్తున్నారు తప్ప ఎలాంటి చెడు ఎవరన్నా అడగండి, ఏమి 1 రూపాయి ఎవరితోనూ తీసేయలేదు, ఇన్ని బీగాలు వేయించినాం కదా, 1 రూపాయి ఎవరితోనూ తీసినలేదు. ఇంకా మా నుంచి మేము శక్తికి కొద్ది పోరాడి అందరికి పంపిస్తాం. దానికి వేలాది మంది వస్తూ ఉంటారు. అడగండి ఎవరన్నా, సక్సెస్ అయ్యేదానికి కదా ఎందుకు వస్తారో, లేదంటే ఎందుకు వస్తారో. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు బాగుంటాయి, ఇప్పుడు తాకుతూ ఉండరు, వాళ్ళకంతా ఇచ్చి పెట్టక మా గురూజీ ఇస్తాడు. షుగర్ బీపీలు అంతా ఎన్నో డాక్టర్లు అంతా ఇదవుతారు, అదంతా మేము క్లియర్ చేస్తా ఉన్నాము. 12,000 మనిషికి 13,000 మనిషికి అయింది. ఎట్లన్నా క్లియర్ అవుతా ఉండేయండి. అంటే నమ్మకంతో రావాలి, నమ్మకంతో రావాలా. వచ్చి వారమో ప్రదక్షిణ వేయాల. కాటేరం 11, భద్రకాళం 11, అష్టకాళీలు 11, బేతాల స్వామికి 108 వేసినప్పుడు పక్క 5 వారాల లోపల సక్సెస్ అయింది. వరల్లోనే ఎక్కడా లేదు ఈ విగ్రహం అనేది, ఇంతవరకు ఎక్కడ కానీ లేదు. సో మొట్టమొదటిగా ఇక్కడ 108 అడుగుల బేతాల విగ్రహం అనేది ఇక్కడ మాత్రమే ఉంది. వైన్ వచ్చా మొన్న తిరుపతి నుంచి వచ్చా, గుడి పూజారి వచ్చి ఇన్స్టాగ్రామ్లో చూసుకుని వచ్చా, నాకు ఫోన్ చేసా. 1 వీక్ అయినాక వచ్చే లోపల వచ్చి 21 బిగ్ మేపిస్ని ఏమో ల్యాండ్ విషయస్ అనకు నేను చెప్తున్నా, ఇట్లా నెంగిల్ తక్కువ నువ్వు పోయే లోపల నీకు ఫోన్ వస్తుంది పక్క ఇదేనే. వాళ్ళ అక్క కోట్లో ఉండే మనకు వీని ఫోన్ చేసి లింక్ అయిన ములబాగులు దాటింది, అట్లా ఫోన్ కొట్టినారు. ఏమనేసి మాకు సక్సెస్ అయింది, మా పక్కే వ్యాపారం అయింది, చూడు భద్రకాలం సూచన ఇచ్చా, అట్లా అయింది. నేను ఆయన ఫోన్ చేసా, రికార్డింగ్ కూడా ఉంది, మాట్లాడాలంటే కూడా మాట్లాడాలి. అట్లా 2వ వారంలో సక్సెస్ అయింది. థ్యాంక్ యూ గురూజీ. నమస్తే. నమస్తే. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆలయానికి వచ్చినాం మేము. సో ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ఈరోజు ఈ టెంపుల్ ఇంత ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ టెంపుల్లో వాళ్ళ భక్తులు ఏమే ప్రాబ్లం వచ్చినా, గాలి ధూళి మాట మంత్రము, మనే సమస్య, కోర్టు కచేరీలు ఉంటుంది, లవ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా వాళ్ళు ఏమైనా తీరని కోరికలు ఉంటే 100% నెరవేర్చిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు వేలాది మంది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నారు. సో అక్కడ వచ్చిన భక్తులు కూడా మీరు ఇక్కడ ఎవరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనేది ప్రసాదం కాడి నుంచి వాళ్ళకి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి భక్తులకు పొద్దున్న 11 గంటలు ఇంకా సాయంకాలం 6 గంటల దాకా భోజనం ఉంటుంది. ఉండేదానికి వసతి ఉంది. నీళ్ళు గిల్లు పోసుకోవాలంటేనే అదేం ప్రాబ్లం లేదు. ఎవరు రాని ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏమీ తొందర కాకుండా చూసి పంపిస్తూ ఉంటాం. మనకు రోజుకి ఇప్పుడు మనకు వీక్లీలో ఎన్నిసార్లు ఉంటుంది ఇక్కడ పూజ? వీక్లీ వచ్చేసి శుక్రవారము, ఆదివారము, అమావాస్య. అంటే ఈ 3 టైంలు ఉంటాయి. 3 టైంలో చూస్తాము. ఇంకా డైలీ దర్శనం కంటే వచ్చిపోవచ్చు. ఇంకోటి ఏమంటే షుగర్కి మందిస్తున్నాము, షుగర్కా బీపీకి ఇస్తున్నాము, కిడ్నీ రాళ్ళు తీసేకి మందిస్తున్నాము. వాటికి కూడా ఇస్తున్నారా? నాకు వచ్చేసి తాగుతారు కదా బానిసలో, దానికి నిలబెట్టేదానికి మందిస్తున్నాము. అది బాగా రిజల్ట్ ఉంది, 100% రిజల్ట్ ఉంది. నాకు ఇంకా అష్టదిగ్బంధనం ఉంది, జనాకర్షణ, ధనాకర్షణ, గృహబంధనము, ఈ దయ్యాలంతా వచ్చి ఫ్రీగానే తోలుతున్నాము. ఈ కట్లు పగలు కొడతాం కదా, బ్లాక్ మ్యాజిక్, ఎవరన్నా చెడుపు చేయంటాం కదా, అది ఫ్రీగానే చేస్తున్నాము. నెగిటివ్ ఎనర్జీ ఏమంటే కట్లు పగలు కొట్టేది, అది ఫ్రీగానే చేస్తున్నాము. ఈ టెంపుల్ ఇది విశేషము. ఇప్పుడు ఆ షుగర్కి వీటికంతా మీరు మందులు ఇస్తున్నారు కదా, ఆ మందులు ఏమైనా మాకు చూపించగలరా ఒకసారి? ఇక్కడ ఉంది చూడండి, మీరే చూపించండి. ఇది షుగర్ ముందు. దీన్ని ఎలా వాడాలి? ఇది పొద్దున్న, మధ్యాహ్నము, సాయంకాలము మాత్రలంతా బంద్ చేయాలా.
3 days లో వచ్చేసి కంట్రోల్కి వస్తుంది. వేరే టాబ్లెట్స్ ఏమి వాడకూడదు, ఏం వాడు ఇది ఒకటే వాడాలి. ఒకటే వాడాలి. టాబ్లెట్స్ వాడినా ప్రాబ్లం లే మనకి. ఓకే, ఇది రిజల్ట్ వస్తే రిజల్ట్ వస్తుందా లేదని తెలియాలంటే అవన్నీ ఆపేసిదా తిరగల. 1 week లో 100% రిజల్ట్ వస్తుంది. 90 days లో ఫుల్ క్లియర్ అయిపోతుంది. 90 days 3 బాక్స్లో ఫుల్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇది తాగేకి ఇస్తున్నాము అంటే ఇది వచ్చేసి బీడీ, సిగరెట్, గుట్కా, పొగాకు ఇట్లా తీరని ఉంటాయి కదా, నిషేక్ అవుతా ఉండేది. ఇది వచ్చేసి 40 days 2 డబ్బాలు తాగినారు అనుకో, వాళ్ళ పాటు వాళ్ళే ఏడ్చేస్తారు. ఇప్పుడు కొంతమంది అదేదో దారం కట్టించుకొని వస్తున్నారు అని కొంతమందితో విన్నాం మేము. సో అది ఎంతవరకు, దాన్ని మళ్ళీ ఆ దారం విప్పితే మళ్ళీ తాగేస్తున్నారు. అది మనం కెడతా ఉండలేదు, మనం వేరే వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేయకూడదు. అంటే ఇక్కడ జరిగిన కొంతమంది అయితే నాకు చెప్పారు. ఇప్పుడు మన టెంపుల్ ఏం నడుస్తుందో అది మటానికే మనం చెప్పాలి. ఇక్కడ మీ టెంపుల్ గురించి ఒక అతను నేను విచారించాను. సో ఎక్కడ అంటే శాంతిపురంకి ఇట్లా వచ్చేటప్పుడు ఒక విలేజ్ ఉంది అక్కడ. వాళ్ళు చెప్తేనే ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో శివ అయినాను. శివ వచ్చి మన కుప్పం కనిపెట్టినాను. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అడగండి ఇక్కడ ఏమేమి చేస్తున్నామని. ఓకే, మీకు నచ్చితే వీడియో వేయండి. అట్లాని కాదు, దేవుడు అన్నది, దేవుడి మీద నమ్మకం మనకి. అదే చెప్తుండేది, దేవుడిని నమ్మొస్తారు కానీ ఇప్పుడు మేము అందరికి మంచి చేస్తుండే దానికే కదా జనాలు ఇంతమంది వస్తున్నారు. సో ఆ ప్రత్యేకతని మనం ఎలా చూపిస్తున్నాం అంటే, ఇంతమంది భక్తాదులు వస్తున్నారు కాబట్టి ఆ టెంపుల్ కూడా ఇంత ఇంప్రూవ్మెంట్ అవడానికి అవకాశం. ఇంకేమంటే అష్టకాళి ప్రదక్షిణం చేసినాము. ఓకే, నాకు రుద్రశూలం అని చెప్పి ప్రదక్షిణం చేసినాము అక్కడ కొత్తగా. నాకు 108 అడిలు బేతాళ ఉంది. వరడ్లో ఇదే ఫస్ట్ బేతాళ ఎక్కడ కానీ లేదు ఇలాంటి విగ్రహం. వరడ్లోనే ఎక్కడ లేదు. 108 అడిలు బేతాళ ప్రతిష్టాపన అంటే ఈ క్షేత్రంలోనే ఉండేది. ఇప్పుడు ఇంకా 148 అడిలు ఖాళీ చేస్తున్నాను. 21 అడి వచ్చేసి 64 ఖాళీలు ప్రతిష్టాపన చేస్తాం వచ్చే ఏడాదికి. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వర్క్. అంటే మనకు అమావాస్య రోజు బాగా రద్దీగా ఉంటాయి ఇక్కడ. లేదు, అమావాస్య శుక్రవారం మిగిలిన ఉంటుంది. బట్ 3 రోజులు అయింది కదా, శుక్రవారం అయింది. నిన్న మళ్ళీ భానువారం ఉంటుంది. ఇంకా పండ్లు లీవులు ఉంటారు. సండే అంతా సోమవారం వచ్చి లీవ్కి వేసిండ్రి. ఇప్పుడు మళ్ళీ సండే ఉంటుంది కదా. సండే మీరు గురూజీ ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా, హిమాలయాల్లో అఘోరిగా ఉన్నారు కదా, అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మొట్టమొదటిగా మీరు మాత్రమే కదా ఇక్కడ ఉన్నారు. మీతో పాటు ఇప్పుడు ఇంతమంది రావడానికి, వాళ్ళు కూడా మీ రూట్లోనే రావడానికి కారణం? ఇప్పుడు వాళ్ళకి నేను ఇస్తా ఉండే కార్యం బాగుంది కాబట్టి వాళ్ళు దీక్ష తీసుకొని ప్రజలకి సేవ చేయాలని చెప్పి వచ్చి అందరికి సేవ చేస్తారు. వాళ్ళు వచ్చి దుడ్డు కాసి ఎవరితో తీస్తా ఉండలేదు, మాతో తీస్తా ఉండలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి సేవ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ 16 మనుషులు ఉన్నారు. వాళ్ళకి దీక్ష అంతా ఇచ్చినాము. దీక్ష ఇచ్చేసి వాళ్ళకి ఏం కాలం భోజనము మంచి చెడ్డ అంతా ఇదే చూసుకొని ఇడే పెట్టుకుంటాము. వాళ్ళకి విద్య నేర్పిస్తా ఉన్నాం కాబట్టి ఫ్రీ దీక్ష ఇచ్చినాను వాళ్ళకి ఫ్రీ దీక్ష ఇచ్చిన వాళ్ళకి ఏం కాలం మంచి చెడ్డ అంతా చూసుకొని వాళ్ళు ఉండేదాకా వాళ్ళకి ఏం కాలం ఫుడ్ వాళ్ళు ఉండేదానికి వస్తుంది, భోజనం ఏమీ లేకుండా ఆరాంగా చూసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనా? అంతా దూరం, అంతా వేరే వచ్చిన వాళ్ళు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేదు, దూరం వచ్చిన వాళ్ళే.